నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లాలో పవన్ రెండో రోజు పర్యటన. 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న జనసేనాని. టీడీపీ నేతలు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వైసీపీని ఓ ఆట ఆడుకోవాలన్న చంద్రబాబు. ఏపీలో ముదురుతోన్న ఫీజు రియంబర్స్మెంట్ వివాదం. చంద్రబాబు టార్గెట్ గా మోహన్ బాబు ట్వీట్. వైసీపీ గెలిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపిస్తారన్న కోడెల. ఇవాళ చిత్తూరు, కడపలో చంద్రబాబు పర్యటన. వరుస రోడ్ షోలు, సభలతో బిజీ. ప్రచారంలో దూకుడు పెంచిన వైసీపీ. నేడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జగన్ ప్రచారం. ఇంకా విడుదలకు నోచుకొని టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలు. తుది మెరుగులు దిద్దుతున్న పార్టీలు. గుంటూరు జిల్లాలో జోరు పెంచిన జనసేన. కుటుంబ సభ్యులతో కలిసి తోట చంద్రశేఖర్ ప్రచారం. రేపటితో ముగుస్తున్న నామినేషన్లు. పత్రాలు సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులు. పార్లమెంట్ ఎన్నికల్లో నుంచి టీటీడీపీ అవుట్. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ దూకుడు. రేపు సిరిసిల్లలో పర్యటన. పదమూడు నియోజకవర్గాలు, 11 బహిరంగ సభలు. 29 నుంచి కేసీఆర్ మలి విడత ప్రచారం. దేశ రక్షణ, అభివృద్ధి కోసం మోదీనే గెలిపించాలి. వచ్చేది ఎన్డీఏ సర్కారే అన్న నిర్మలా సీతారామన్. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోండి. గవర్నర్కు టీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. వివేకా హత్య కేసులో విచారణ ముమ్మరం. 2 రోజుల్లో మిస్టరీ ఛేదించే అవకాశం. రేపు సమావేశం కానున్న సిడబ్ల్యూసి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. పబ్జీతో అనారోగ్యం బారిన పడుతున్న ప్లేయర్లు. ఆట సమయాన్ని పరిమితం చేసేందుకు ప్రణాళికలు. గాయని వింజమూరి అనసూయాదేవి కన్నుమూత. అనారోగ్యంతో అమెరికాలోని ఆసుపత్రిలో మృతి. కర్ణాటక మాండ్యాలో సుమలతకు బీజేపీ మద్దతు. సీఎం కుమారస్వామి కుమారుడిని ఓడించడమే టార్గెట్. అజాంఘడ్ నుంచి బరిలోకి అఖిలేష్ యాదవ్. ఎస్పీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ములాయంకు దక్కని చోటు. కామ్రేడ్ కోటపై కన్నేసిన కాంగ్రెస్. కేరళ నుంచి రాహుల్ పోటీకి ఛాన్స్. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యానికి చరమగీతం. విజయోత్సవాలు జరుపుకున్న సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్. సోమాలియాలో ఆత్మాహుతి దాడి. మంత్రి సహా 10 మంది మృతి. మరోసారి నెత్తురోడిన మాలి. డోగోన్ల దాడిలో 50 మంది దుర్మరణం. ఐపీఎల్లో నేడు డబుల్ ధమాకా. కోల్కతాతో సన్ రైజర్స్, ముంబైతో ఢిల్లీ ఢీ.